వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ యువర్ యూట్యూబ్ ఛానల్. మనం ఏపీపీఎస్సికి టీఎస్పీఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి అని పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇండియన్ జాగ్రఫీ మరియు ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని విశ్లేషణాత్మకంగా వివరించడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ గమనించి ఈ వీడియోలని పూర్తిగా చూసి మీరు మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీరు సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి టైంలోనే మీకు అన్ని సిలబస్ని అందించేటువంటి బాధ్యత మాది. సో అభ్యర్థులు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏదైనా మిస్లేనియస్ అంశాలు ఉంటే మళ్ళీ క్లాసెస్లో మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. సో దీన్ని అభ్యర్థులు గమనించండి. మరి ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీలోని అడవులు అనే కాన్సెప్ట్ చెప్తూ ఉన్నాం. ఈ అడవులు అనేటువంటి కాన్సెప్ట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఒకటి ఉంది. ఆ ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో కూడా అడుగుతూ ఉంటారు. ఇది మనకి మళ్ళీ ఎన్విరాన్మెంట్లో కూడా సేమ్ టచ్ అవుతూ ఉంటాయి. అయితే అవేంటంటే వన్యమృగాలు, వాటిని సంరక్షణ పద్ధతులు ఏంటి, అసలు జీవ వైవిధ్యం అంటే ఏంటి, బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి అనేటువంటి కొన్ని విషయాలను ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మరి అడవుల్లో మామూలుగా వన్యమృగాలు నివసిస్తూ ఉంటాయి కదా. మరి ఈ వన్యమృగాలని ఎలా సంరక్షించాలి, వన్యమృగ సంరక్షణ గురించిన భారత ప్రభుత్వం ఏ చర్యలను తీసుకుంటుంది అనేటువంటి అంశాలని ఈరోజు చర్చిద్దాం. అయితే ఈ వన్యమృగ సంరక్షణ అనేటువంటి దాంట్లో చూస్తే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ 48 అండ్ 51A ప్రకారం ఇవి వచ్చేసి ప్రాథమిక విధుల్లో ఉంటాయి. ఇది ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది. వీటి ప్రకారం భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ ఉంది. సో 48 ఆర్టికల్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ 51A ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్. వన్యమృగాలను గురించినటువంటి విధానాలని స్టేట్ మరియు పార్లమెంట్ రెండు కూడా అమలు చేసేటువంటి కొన్ని చట్టాలు చేసి వాటిని అమలు పరుస్తూ ఉన్నాయి. రైట్. మరి అదేవిధంగా 1952లో మనం ఆల్రెడీ జాతీయ అటవీ విధానం గురించి చెప్పుకున్నాం. అయితే అలాగే ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ దీన్ని ఏర్పాటు చేసింది. అంటే పరిరక్షణ, వన్యమృగాలను ఏ విధంగా అయినా పరిరక్షించాలి అని ఒక బోర్డును ఏర్పాటు చేసింది. ఎప్పుడు? 1952లో. దీనికి ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే, దీనికి అధ్యక్షులుగా ప్రధానమంత్రి ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ దీనికి అధ్యక్షులుగా ఉంటారు. ఇలాంటి బిట్స్ కొన్ని అడిగే అవకాశం ఉంది. ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేటువంటి దానికి అధ్యక్షులు ఎవరు అని కింద ఆప్షన్స్ ఇస్తారు. సో ఇలాంటి బిట్స్ కూడా వస్తాయి కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా దీన్ని గమనించండి. తర్వాత 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యాక్ట్ ద్వారానే మనకు చాలా అంశాలు. అది ఎప్పుడు జరిగిందంటే 1972లో జరిగింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది ఏంటంటే దేశంలో అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణులు ఉంటాయి కదా, వాటిని సంరక్షించాలి అని భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలని చేపడుతుంది. ఇవి కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్. 1952 ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేటువంటి ఏర్పడింది. దానికి అధ్యక్షులు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. సో అవి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ దీని తర్వాత అసలు జీవ వైవిధ్యం అనేటువంటి కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జీవ వైవిధ్యం అంటే వివిధ జాతులు ఒక చోట ఉండేటువంటి దాన్ని మనం ఏమంటామంటే జీవ వైవిధ్యం అంటాం. వివిధ జాతుల సహచర జీవనమే జీవ వైవిధ్యము. సరే, ఈ జీవ వైవిధ్యంలో భారతదేశము ఎలా ఉంది? వివిధ జాతులు కలిసి ఒకే చోట నివసించేదాన్నే మనం ఏమంటామంటే జీవ వైవిధ్యము అంటాం. భారత జీవ వైవిధ్య చట్టం అనేటువంటి దాన్ని ఒకదాన్ని చేశారు. భారత జీవ వైవిధ్య చట్టం ఇది ఎప్పుడు చేశారంటే 2002లో చేశారు.
వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చట్టం ఇది. ఇదైతే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2003 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అమలు ఎప్పుడు అంటే 2003 నుంచి, కానీ చట్టం మాత్రం ఎప్పుడు అంటే 2002. భారత జీవ వైవిధ్య చట్టం అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, 2011 నుంచి 2020 వరకు ఉన్న ఈ దశాబ్ద కాలాన్ని, అంటే 10 సంవత్సరాల కాలాన్ని, ఈ దశాబ్ద కాలాన్ని జీవ వైవిధ్య దశాబ్దము, జీవ వైవిధ్య దశాబ్దంగా పరిగణించడం జరుగుతుంది. భారత ప్రభుత్వం ప్రకటించింది, జీవ వైవిధ్య దశాబ్దంగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఈ జీవ వైవిధ్యం అనేటువంటి దాన్ని రక్షించడం కోసము 2010లో నేషనల్ ఎన్జిటిని ఏర్పాటు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇదేం చేస్తుందంటే పర్యావరణానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఖచ్చితంగా ఇది పరిష్కరిస్తుంది. ఎన్జిటి వాళ్ళు పలానా కంపెనీకి ఒక లేఖ రాశారు, మీ దగ్గర నుంచి పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది లేదా వాయు కాలుష్యం ఎక్కువ జరుగుతుంది, దీని ద్వారా పర్యావరణానికి ముప్పు ఉంది అని చెప్పేసి ఎన్జిటి అంటే ఒక ట్రిబ్యునల్ అనమాట, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత మనకు కొన్ని హాట్స్పాట్స్ను కూడా గుర్తించడం జరిగింది. ఎకోలాజికల్ హాట్స్పాట్స్ అంటాం. ఎకోలాజికల్ హాట్స్పాట్స్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎకోలాజికల్ హాట్స్పాట్, అసలు హాట్స్పాట్స్ అనే పదాన్ని ఫస్ట్ సూచించిన వ్యక్తి ఎవరంటే నార్మన్ మేయర్. అసలు ప్రపంచం మొత్తం మీద ఎన్ని హాట్స్పాట్స్ ఉన్నాయంటే 36 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఆ 36లో మన ఇండియాలో 3 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఆ 3 ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అండి ఈ హాట్స్పాట్స్ అనేటువంటివి. ఫస్ట్ ఒకటి పశ్చిమ కనుమలు, తర్వాత ఈశాన్య హిమాలయ ప్రాంతం, అలాగే ఇండో బర్మా సరిహద్దు ప్రాంతం, లేదా ఇండో మయన్మార్ సరిహద్దు ప్రాంతం. ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్న 3 హాట్స్పాట్స్, అంటే జీవ వైవిధ్యం అక్కడ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా పశ్చిమ కనుమలు, ఈశాన్య హిమాలయాలు, ఇండో బర్మా సరిహద్దు. అసలు జీవ వైవిధ్యం ప్రపంచం మొత్తం ఇది ఎక్కువగా ఏ దేశంలో ఉంది అంటే బ్రెజిల్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్రెజిల్లో అడవులు ఉన్నాయి, అమెజాన్ అడవులు అని చెప్పేసి అంటాం. సో బ్రెజిల్లో జీవ వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంది. ఈ జీవ వైవిధ్యం అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అయితే ఈ జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి అంటే ఏం చేయాలి? ఇది చూడండి, చట్టాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ జీవ వైవిధ్యాలని రక్షించాలి అంటే కొన్ని వ్యూహాలను అమలు చేయాలి. ఆ వ్యూహాలు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ వ్యూహాలు అనేటువంటివి కూడా మనకు ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆ వ్యూహాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎక్సిటు సంరక్షణ. ఈ ఎక్సిటు సంరక్షణ ఏంటంటే ఆవాసేతర సంరక్షణ. రెండోది ఎక్సిటు సంరక్షణ అసలు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భౌగోళిక ప్రాంతంలో ఉండే జీవులు అంతరించిపోయే దశలో ఉంటే అంతరించిపోతున్న జీవజాతులని వేరే ప్రాంతంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ కృత్రిమంగా వాటిని సంరక్షించడం, అంటే మానవ ప్రమేయం ఉంటుంది, కృత్రిమంగా సంరక్షించడం. దానినే మనం ఏమంటామంటే ఎక్సిటు. అంటే సహజ సిద్ధ వాతావరణం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక చిరుత పులులు అడవుల్లో ఉంటాయి, లేదా టైగర్స్ పులులు అడవుల్లో ఉంటాయి. అవి ఏమన్నా వాటి జీవజాతులు అంతరించిపోతున్నాయి అనుకోండి, బెంగాల్ టైగర్. సో వాటిని ఏం చేస్తారంటే వాటి సహజ సిద్ధ ప్రాంతాలు కాకుండా మరొక కృత్రిమైనటువంటి ప్రాంతంలో దానికి ఒకటి ఏర్పాటు చేసి అక్కడ వాటిని సంరక్షిస్తారు. ఇలాంటి దాన్నే మనం ఏమంటాం అంటే ఎక్సిటు సంరక్షణ. ఆవాసేతర అంటే వాటి ఆవాసానికి బాహ్యంగా వాటిని ఒక చోట కృత్రిమంగా ఏర్పాటు చేసి అక్కడ సంరక్షణ జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ఎక్సిటు సంరక్షణ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగే రెండోది 2 వ్యూహాలు ఇవి. ఇన్సిటు సంరక్షణ అంటే ఆవాసంలోనే ఆవాసాంతర
ఇవి ఇంపార్టెంట్. ఆవాసాంతర అంటే వాటి యొక్క ఆవాసంలోనే, ఇన్సిటు అంటే ఆవాసంలోనే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జీవజాతుల్ని వాటి సహజ సిద్ధ మండలాల్లోనే, సహజ సిద్ధ పరిసరాల్లోనే మానవ ప్రమేయంతోనే రక్షించే విధానాన్ని ఇన్సిటు. ఇదేంటంటే బాహ్యము అంటే ఆవాసానికి బయట, ఇది వచ్చేసరికి అంతరం, ఆవాసం లోపలే. ఇవన్నీ కూడా అంతరించిపోయే జీవజాతులు, అంతరించిపోయే జీవజాతుల గురించి, అంతరించిపోతున్న జీవజాతులను గురించి మాత్రమే. అది ఇంపార్టెంట్ అండి, రైట్. అయితే ఇన్సిటు సంరక్షణలో ఇంకా కొన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్స్, ఒకటి బయోస్పియర్ రిజర్వ్స్, బయోస్పియర్ రిజర్వ్స్. రెండోది నేషనల్ పార్క్స్, నేషనల్ పార్క్స్. బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్. అంతేకాకుండా ఇంకా మనం ఇందా చెప్పాం వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. సో ఇలాంటివి. సో ఇవన్నీ కూడా దేంట్లో పార్ట్స్ వస్తాయంటే ఇన్సిటు, ఆవాసాంతర అంటే ఆవాసంలోనే ఉన్నటువంటి కొన్నిటిని బయోస్పియర్ రిజర్వ్స్ ఏర్పాటు చేస్తారు, నేషనల్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అనే వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వాటిల్లో మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. బయోస్పియర్ రిజర్వ్స్ మనకు ప్రపంచంలోనే చాలా బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించినటువంటి అంశం. అసలు బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. అసలు బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో వృక్ష జంతు జాతులు వాటి యొక్క పరిరక్షణ, అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల యొక్క జీవన శైలి, పెంపుడు మొక్కలు, పెంపుడు జంతువులు, ఇలాంటి వాటిని అన్నిటినీ సంరక్షించడం కోసం ఏర్పాటైన బహుళ ప్రయోజనకారిత రక్షిత ప్రాంతాలను, అంటే బహుళ ప్రయోజనాలు ఉంటాయి దాంట్లో. అంటే అందులో ఏముంటాయంటే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో వృక్షాలు తీసుకుందాం లేదా జంతువులు తీసుకుందాం, ఆ ఏరియాలో పండేటువంటి అటవీ మొక్కలు కానీ, అడవులు కూడా అంతరించిపోతున్నటువంటి కొన్ని జీవజాతులు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి. అలాగే గిరిజనుల యొక్క జీవన శైలి కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉంటాయి. ఇలాంటివన్నిటిని సంరక్షించడం కోసం ఏర్పాటైన ఒక బహుళ ప్రయోజనకారి రక్షిత ప్రాంతాలనే బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే జీవజాతులు, వృక్షజాతులు, అలాగే ఇంకేదన్నా గిరిజనుల శైలి, ఇంకా ఇవన్నీ ఇలాంటివి ఏదైనా సరే అంతరించిపోతున్నటువంటి ఈ అన్ని విషయాల్ని సంరక్షించడానికి ఉన్నటువంటి కేంద్రాలనే, సంరక్షించేటువంటి దాన్ని, రక్షిత ప్రాంతాలనే బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. అయితే ఈ బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క సరిహద్దులని పార్లమెంటే నిర్ణయిస్తుంది. ఈ సరిహద్దుల్ని ఎవరు నిర్ణయిస్తారండి? పార్లమెంట్ నిర్ణయం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అండి. ఎవరు నిర్ణయిస్తారని కూడా అడుగుతారు. సో వాటిని పార్లమెంటే నిర్ణయిస్తుంది. అయితే ఇండియాలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఇండియాలో 18 ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 18 ఉన్నాయి. ఓకే, ఈ 18 కూడా వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా మనకు మొత్తం ప్రపంచంలో 122 దేశాలు తీసుకున్నట్లయితే ఈ 122 దేశాల్లో 168 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటిల్లో మన భారత్ నుంచి 18 ఉన్నాయి. అయితే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే నీలగిరి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మొట్టమొదటిది నీలగిరి. ఎక్కడ అంటే ఇది తమిళనాడు. మరి చిట్ట చివరిది చాలా ఇంపార్టెంట్ అండి, పన్నా. ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ బార్డర్.
ఇవి మామూలుగా మనకు బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. సో ఆ టాపిక్ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి ఇప్పుడు బయోస్ఫియర్ రిజర్వ్స్ మన ఇండియాలో మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పారంటే 18 ఉన్నాయి. ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ని ఎవరు నిర్ణయిస్తారంటే సరిహద్దుల్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ పర్టికులర్ మీకు తెలియచేసినట్లుగా మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏదంటే నీలగిరి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఇచ్చిందండి? తమిళనాడులో ఉంది. నీలగిరి ఎక్కడ ఉందంటే తమిళనాడు 1986లో దీనికి ఫస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి అదేవిధంగా తర్వాత ఇక్కడ ఉన్న 18 కూడా వెరీ ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే ఇక్కడ ఉన్నటువంటి పేర్లను అడిగి అది ఏ స్టేట్లో ఉందని అడగొచ్చు, లేదా వీటిల్లో బయోస్ఫియర్ రిజర్వ్స్ కానివేవి అని అడగొచ్చు, లేదా బయోస్ఫియర్ రిజర్వ్ ఏవి కింది వన్లో అని చెప్పి కూడా అడగొచ్చు. సో బిట్స్ అనేటువంటి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేటువంటివి ఒక్కసారి వీటన్నిటిని గురించి తెలుసుకుందాం. చూడండి, నందాదేవి ఎక్కడుందంటే ఉత్తరాఖండ్. ఈ ఇయర్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ మనకు ఎప్పుడు ఏర్పడిందని తెలుసుకోవడం కోసమని ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ నోక్రేక్ ఎక్కడుందంటే మేఘాలయ. అదేవిధంగా మానస్ అనేటువంటిది మనకు అస్సాంలో ఉంది. సుందర్బన్స్ ఆల్రెడీ మనము అడవుల గురించి మాంగ్రూ అడవులు, సుందర్బన్ అడవులు, సుందరి అనే వృక్షాలు పెరుగుతాయి అక్కడ అని చెప్పేసి కొంచెం చెప్పుకున్నాం సుందర్బన్ గురించి. సుందర్బన్స్ అనేది ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది మన్నార్ సింధు శాఖ అంటాం, అది తమిళనాడు. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అండి. శ్రీలంకకి మరియు భారత్కి మధ్యలో మన్నార్ సింధు శాఖ ఉందని చెప్పాం. సో దక్షిణ భాగం కాబట్టి అక్కడ మన్నార్ సింధు శాఖ, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటువంటిది తమిళనాడులో ఉంది. అలాగే గ్రేట్ నికోబార్ అనగానే మనకు వెంటనే అండమాన్ నికోబార్ గుర్తొచ్చేస్తుంది. సిమ్లీపాల్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సిమ్లీపాల్ అనేటువంటిది ఒడిషాలో ఉంది. అదేవిధంగా దిబ్రూ సైకోవా అనేది ఎక్కడుందంటే అస్సాంలో. దిబాంగ్ ఇది ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్. పంచ్మర్హి ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. కాంచనగంగా ఇది ఎక్కడుందంటే సిక్కింలో. అమర్కంటక్ అనేది మధ్యప్రదేశ్. ఆల్రెడీ నదుల గురించి మనం చెప్పుకునేటప్పుడు దీని గురించి అమర్కంటక్ గురించి చెప్తామండి. అంటే నర్మదా నది పుట్టినటువంటి ప్లేస్, అది దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ అనేది గుజరాత్లో ఉంది. ఆల్రెడీ మనం ఫస్ట్ టాపిక్ చెప్పినప్పుడే అక్కడ మనకు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి చిట్ట ప్లేస్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అగస్తమలై ఎక్కడుందంటే ఇది కేరళ. అగస్తమలై కొండలు అని చెప్పేసి అన్నామలై కొండలు అంటాం. సో అగస్తమలై ఎక్కడుందంటే కేరళలో కాదు. కోల్డ్ డెజర్ట్ అంటే శీతల ఎడారి, ఇది ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అలాగే శేషాచలం కొండలు ఇది అందరికీ తెలుసండి, ఆంధ్రప్రదేశ్. అయితే పన్నా మధ్యప్రదేశ్. రీసెంట్గా చివరిది ఏదంటే పన్నా అని చెప్పేసి అంట మధ్యప్రదేశ్ అనేటువంటిది ఉన్నాయి. ఈ 18 కూడా వెరీ ఇంపార్టెంట్. ఒకసారి వీటిని షార్ట్ నోట్స్ అయిన రాసుకొని ఒకసారి మళ్ళీ చదవండి. గతంలో ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో బిట్స్ ఒకసారి చూసినట్లయితే గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ ఈ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో వీటి నుంచి ఒక బిట్ అనేటువంటిది ఖచ్చితంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చి ఉంటుంది. సో అభ్యర్థులు ఖచ్చితంగా దీన్ని గమనించండి. ఓకే, ఇవి బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి. రైట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రేపు ఇంకా వీటికి సంబంధించినటువంటి మిస్లేనియస్ అంశాలు ఏదైనా ఉన్నా కూడా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. అంతేకాకుండా నెక్స్ట్ క్లాస్లో కొన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్.